హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే కనుమ రోజుది అనమాట. నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదా, భోగి రోజు వదిన వాళ్ళ ఇంట్లో, సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో, కనుమ రోజు అత్తయ్య గారి ఇంటికి వెళ్తామని. కనుమ శుక్రవారం కదండి, అందుకని శుక్రవారం పూజ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ బర్త్డే అనమాట, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా ఊరైతే స్టార్ట్ అయ్యాం. మా ఊరు కోమడిగుంట. మా ఊరు వెళ్ళే దారంతా కోడిపందాల బర్రెలే ఉంటాయండి. అంటే పెద్దమరి నుంచి స్టార్ట్ చేసి సీసలి మొత్తం అన్నీ కూడా కోడిపందాల బర్రెలు చాలా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, భీమవరంలోని ది ఫేమస్ గబ్బర్ బర్రె అయితే ఈ వేలోనే ఉంటుందన్నమాట, పెద్దమేరంలో. మన త్రిబుల్ ఆర్ గారు ఉన్నారు కదండి, ఆయనకు సంబంధించిన కోడిపందాల బర్రె అనమాట. ఈ బరిలోకి ఎంటర్ అయినప్పుడు మీరు స్టార్టింగ్లో చూస్తే బళ్ళు పార్క్ చేయడానికి కానీ, కారు పార్క్ చేయడానికి అయితే చాలా ప్లేస్ అయితే ఇచ్చారనమాట. పార్కింగ్కి వచ్చే కార్లు చూస్తేనే మీకు అమ్మో ఇంతమంది వచ్చారా అనిపించేలా ఉంటుందన్నమాట. మరి వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే కొంచెం సెక్యూరిటీ వాళ్ళు అయితే ఎక్కువ ఉండాలన్నమాట. మేము వెళ్ళేసరికి ఎంట్రన్స్ గేట్ దగ్గర ఇంచుమించుగా ఒక 10 మంది అయితే ఉన్నారు. బైక్స్ అయితే గ్రౌండ్కి ఫస్ట్ స్టార్టింగ్లోనే పార్క్ చేసేయాలన్నమాట. కార్లు అయితే లోపలికి వెళ్తున్నాయి. ఈ కోడిపందాల బరికి నేను ఎందుకు వచ్చానంటే, యాక్చువల్గా నేను కోడిపందాల బర్రెలు చూడడానికి అయితే అంతగా ఇష్టపడిన, ఎందుకంటే నేను కోడిపందాలు పెద్దగా ఏం చూడను. కాకపోతే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ బొమ్మల కొలువు పెట్టారండి, ఈ ఇయర్ కూడా పెట్టారు. నేనైతే ఈసారి కంపల్సరీగా ఈ బొమ్మల కొలువు చూడాలనుకున్నాను. అందుకని చెప్పి ఈసారి అయితే నేను ఈ బరికి తీసుకురమ్మని మా వారిని అడిగితే తీసుకొచ్చారు. మేము వచ్చేసరికి మార్నింగ్ 10 అలా అయిందనమాట. మేము వచ్చేసరికి ఇంకా ఎక్కువ మంది జనం అయితే రాలేదు. బొమ్మల కొలువుకు సంబంధించి పూజ అయిన తర్వాత ఓపెన్ చేస్తామండి, అప్పటి వరకు ఓపెన్ చేయమన్నారనమాట. అంటే ఇంకా ఎవ్వరూ లేరు, ఫస్ట్ మేమే అనమాట. కొంతమంది వచ్చారు కానీ ఓపెన్ చేయలేదని వెళ్ళిపోయారు. ఇంకా ఈ బరి గురించి చెప్పాలంటే అండి, బొమ్మల కొలువు మనలాంటి ఫ్యామిలీ లేడీస్కి అయితే చాలా నచ్చేది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కోడిపందాల బరి కూడా చాలా చాలా ఫేమస్. కోట్లలో పందెం జరుగుతుందనమాట. లాస్ట్ ఇయర్ అయితే 3 కోట్ల పందెం అలా వేశారు. ఈ ఇయర్ అయితే 1,50,00,000 అలా పందాలు అయితే చాలా గట్టిగా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా బరీ ఒక చోటు ఉంటే మనకి మిగతా వెనకాల సైట్ అంతా కూడా ఉంటుందన్నమాట. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తారు. ఇంచుమించుగా ఒక 10 క్యాన్వాస్ వరకు అయితే ఇక్కడ వెయిట్ చేస్తారనమాట. దట్టు ఇంకోటి ఏంటంటే, మన శాసనసభ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వస్తారండి. ఆయనతో పాటు ఇంకా చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు వస్తూ ఉంటారు. ఫేమస్ పర్సన్స్ వస్తారు, ఫిల్మ్ యాక్టర్స్ వస్తారు, విఐపీస్, ఇలా చాలామంది అయితే ఈ బరికైతే వస్తూ ఉంటారనమాట. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ఇక్కడ పందాలు అయితే చాలా ఎక్కువగా అయితే జరుగుతాయి. మేమైతే కోడిపందాలు వరకు అయితే లేము. ఇంకో విషయం ఏంటంటే అండి, ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా ఒక షూట్ లాగా ఉండేలాగా అది కూడా అరేంజ్ చేశారనమాట. ఇప్పుడైతే మనం బొమ్మల కొలువు చూసేద్దామండి. బొమ్మల కొలువు స్టార్టింగ్లో అయితే ఫస్ట్లో వినాయకుడిని పెట్టి అటు ఇటు దీపాలు, మధ్యలో ఫ్లవర్స్ అయితే చాలా బాగా అయితే అలంకరణ చేశారనమాట. ఇంకా లోపలికి వెళ్ళి బొమ్మల కొలువు చూస్తే మాత్రం అండి అసలు ఎంత బాగుందో. సంక్రాంతిలో ఈ బరి దగ్గరికి వచ్చి చూడలేని వాళ్ళ కోసం బొమ్మల కొలువు ఫుల్ వీడియో అయితే నేను పెట్టాను, చూడండి ఒకసారి. అసలు చూసిన తర్వాత మీరే అనమాట ఇంకా ఎంత బాగుందో అంటారు. బొమ్మల కొలువులో పెట్టిన బొమ్మలు కూడా ఎంత ముద్దుగా ఉన్నాయంటే అండి, ఫస్ట్ స్టార్టింగ్లో మ్యారేజ్ థీమ్, అంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చూపుల దగ్గర నుంచి మొత్తం అసలు థీమ్ అంతా కూడా ఎంత బాగా పెట్టారంటే, అసలు వాయిద్యాలు వాయించే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అమ్మాయి శ్రీమంతం అయ్యే వరకు కూడా ఈ కాన్సెప్ట్ వైజ్ అయితే ఈ బొమ్మలు చాలా అందంగా క్యూట్గా అయితే పెట్టించారండి. నాకైతే అసలు బొమ్మల కొలువు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారండి. చిన్నప్పటి నుంచి కూడా నాకైతే చాలా ఇష్టం అనమాట బొమ్మల కొలువు. ఇక్కడ చూడండి మంగళ వాయిద్యాలు వాయించేవాళ్ళు అని చెప్పి, వరమాల వేసేటప్పుడు, అలాగే పాణిగ్రహణానికి సంబంధించి ఇలా ప్రతి సందర్భాన్ని కూడా అలా బొమ్మలతో చాలా అందంగా అయితే చూపించారనమాట. నిజంగా అండి, నేను లాస్ట్ ఇయర్ పెట్టిన థీమ్ చూసి అనుకున్నా, అరే ఈ ఇయర్ ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి. ఈసారి అయితే డైరెక్ట్గా చూసేసరికి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే పెళ్లి చూపులు ఉన్నాయి, పసుపు దంచడం ఉంది, అలా మొత్తం మన పెళ్ళిలో ఎన్ని ఉంటాయో అన్నీ కూడా చక్కగా వరుడు రావడం, ఎదుర్కోలు పలకడం, అమ్మాయిని బొట్టులో తీసుకువెళ్ళడం, మంగళ స్నానాలు చేయించడం, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు, ఇలా ప్రతి క్రతువు కూడా చాలా అందంగా, అంటే పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి మధ్యలో తేరా,
అప్పగింతలు, సప్తపది ఇలా అన్నిటితో ఈ పెళ్లి థీమ్ చాలా అందంగా అయితే ఉంది. తర్వాత ఇంకా ఒక పెద్దగా మెయిన్ టేబుల్ ఏసి పెట్టారండి. అక్కడైతే మనం పిండి వంటలు ఏమేమి వండుతామో అవన్నీ గూడా చూసారా? 2 ప్లేట్స్ కూడా పిండి వంటలకు సంబంధించి. ఇదైతే రెస్టారెంట్ మోడల్‌లో డైనింగ్ అనమాట. నా చిన్ని ప్రపంచం అని ఒక చిన్న ఇల్లు ఎలా ఉంటుందో, ఎద్దుల బండి అలాగా అన్ని థీమ్స్ చాలా చాలా బాగా అయితే పెట్టారు. ఇదైతే వంటిల్లనమాట. అలాగే మనం చేసుకునే పూజలు, పండుగలు, నోములు అన్నీ పెట్టారు. ఎగ్జిబిషన్ పెట్టారు. శంషాదాబాద్ ఎయిర్‌పోర్ట్ పెట్టారు. శబరిమలై థీమ్‌తో ఆ స్వామివారి గుడి ఎలా ఉంటుందో పెట్టారు. ఫైనల్ స్టెప్‌లో అంటే బాగా పై స్టెప్‌లో ఇప్పుడు పెళ్లి ఊరేగింపుకి గనుక వస్తే ఎలా ఉంటుందో అదంతా అయితే పెట్టారండి. అష్టలక్ష్ముల్ని పెట్టారు. అమ్మవారికి ఇది చూసారా ఇక్కడైతే ఇవిగోండి అష్టలక్ష్ములను పెట్టారు. ఇక్కడి నుంచి అయితే మనకి మహాశివరాత్రి ఎలా ఉంటుంది ఒకటి, చాముండేశ్వరి దేవి ఆలయం, నటరాజ స్వామి, జంబుకేశ్వరం, అమ్మవారి అష్టాదశ పీఠాలు అంటే 18 పీఠాలు ఉంటాయి కదండి, ఆ 18 పీఠాలని పెట్టారు. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 శివలింగాలు గుళ్ళు అన్నీ పెట్టారు. మనం చేసే పండుగలు చూసారా, అమ్మవార్లు లలితా త్రిపుర సుందరీదేవి, బాల త్రిపుర సుందరీదేవి, మహాలక్ష్మీదేవి ఇలా అమ్మవార్లు అందరినీ పెట్టారు. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఇందులో సిల్వర్‌తో చేసిన బొమ్మలున్నాయి. అసలు అన్ని రకాలు ఉన్నాయన్నమాట. నాకైతే ఈ బొమ్మల కొలువు చూడగానే అబ్బా! ఎంత అందంగా ఉందో అని చెప్పి చాలా హ్యాపీగా అయితే అనిపించింది. చాలామంది అయితే డైరెక్ట్‌గా చూడలేరు కాబట్టి ఇలా వీడియో తీసి ప్రజెంట్ చేద్దామని నాకు అనిపించి ఈ బొమ్మలన్నిటిని కూడా చాలా నీట్‌గా అయితే మొత్తం వీడియో తీసేసాను. సంక్రాంతికి మా భీమవరం రాలేక ఇలాంటివన్నీ చూడలేని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ బొమ్మల కొలువు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనిపించింది నాకైతే. చూడండి అమ్మవార్లు ఎంత అందంగా చక్కగా చీరలు కట్టుకొని పువ్వులు పెట్టుకొని చూస్తే ఎంత అందంగా ఉంది. ఇవన్నీ కాదండి, దేశ నాయకులను కూడా పెట్టారు మా వాళ్ళైతే. చూసారా మొత్తం దేశ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, ఇక్కడ కృష్ణాష్టమి ఎలా చేసుకుంటామో పెట్టారు. అలాగే రథోత్సవం పెట్టారు. సూర్యనారాయణమూర్తిని పెట్టారు. కార్తీక మాసంలో చేసే పూజ, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అసలు మంచిగా ఎంత అందంగా ఉన్నాయో. ఇదిగోండి మంగళగౌరి రథం ఎలా చేసుకుంటారో అన్నీ పండగలు, నోములు, పూజలు థీమ్స్ అయితే అదిరిపోయినాయి. ఇది చూసారా, ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా ఇవన్నీ కొండపల్లి బొమ్మలు అనమాట. పల్లకి మోసుకురావడం ఏ పెళ్ళికి వచ్చినప్పుడు చాలా అందంగా వస్తారు కదండి ఊరేగింపుగా, ఆ థీమ్ అనమాట. నాకైతే ఈ బొమ్మలకు చాలా బాగా నచ్చింది. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదంతా కూడా ఒక అంటే ఈ బొమ్మల కొలువు మెయిన్ థీమ్లో ఫస్ట్లో మధ్యలో అది పెట్టారు. తర్వాత మిగతా అటు ఇటు పెట్టారనమాట. ఇంకా వేరే సైడ్ అయితే మా దగ్గరలో ఉన్న గ్రామ దేవతల అందరినీ కూడా పెట్టారండి. అలాగే పంచారామాలు పెట్టారనమాట. అంటే మా భీమవరం ఎలాగో పంచారామ క్షేత్రాల్లో ఒకటి కదండి, అలా మా పంచారామాలు పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట, భీమవరం, అమరావతితో పాటు మాకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతలు మావళ్ళమ్మవారు, మాచేనమ్మవారు, దానమ్మ తల్లి ఇలా మాకు దగ్గరలో ఉన్న అమ్మవార్లందరినీ కూడా పెట్టారండి. ఇలా బొమ్మల కొలువు చాలా అందంగా అయితే ఉందనమాట. బొమ్మల కొలువు దగ్గర నుంచి అయితే మేము బయలుదేరిపోయామండి చూసుకొని. సంక్రాంతికి వచ్చి కోడిపందాల బరులతో పాటు ఇలా మా బొమ్మల కొలువుని, మా ఆచార వ్యవహారాలన్నిటిని కూడా తెలుసుకోండి. ఈసారి మాత్రం సంక్రాంతికి భీమవరం తప్పకుండా అయితే రండి. మా ఊరు వెళ్ళే దారిలో ఇక్కడ పెద్దమేరమే కదండి, సీసలంతా కూడా కోడిపందాల బరులేస్తారు. అలాగే సంక్రాంతికి శుభాకాంక్షలు తెలుపుతూ చాలా బోర్డింగ్స్ అయితే పెద్ద పెద్ద బ్యానర్స్ అన్నీ కూడా పెట్టారనమాట. చూసారా మొత్తం బర్లన్నీ టెంట్స్తో నిండిపోయి బండ్లన్నీ ఫుల్ బిజీ అనమాట. ఎప్పుడన్నా ఈ రోడ్లో రావాలంటే ఇంచుమించుగా మార్నింగ్ 11 లోపల వచ్చేస్తే ట్రాఫిక్ జామ్ ఉండదు. ఒకవేళ 12 నుంచి సాయంత్రం 7 వరకు కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోతుందనమాట. ఎందుకంటే బర్లకు వచ్చే వెహికల్స్ అన్నిటితో రోడ్ అయితే ఇంచుమించుగా ఫిల్ అయిపోతుంది. కాబట్టి సంక్రాంతి 3 రోజుల్లో కూడా బయటికి వెళ్ళాలి, ఇలాంటివి చూడాలంటే 11 లోపలైతే సేఫ్ అనుకొని అయితే చెప్పచ్చు అనమాట. మిగతా అన్ని రోజుల్లో కూడా బిజీగానే ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే మా ఊరు రోడ్డు వైపు అయితే మేము తిరిగిపోతున్నాం అనమాట. మా ఊరు స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది, ఇలా వెళ్తే మా ఊరు వచ్చేస్తుంది.
మా ఊరైతే పచ్చని పొలాలు, చెరువులతో నిండి ఉంటుందనమాట. సీసల గ్రామం దాటిన తర్వాత మా కోమటగుంట అయితే వస్తుందండి. ఫస్ట్ అయితే సీసలు వస్తుందనమాట. మీరు పక్కన చూసినట్లయితే పచ్చని పొలాలతో చాలా అందంగా అయితే ఉంటుంది. ఇదిగోండి మా ఊళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయామనమాట. దుర్గమ్మ వారి గుడి ఎదురుగా మా ఇల్లు. మా ఇంటికొచ్చేసరికి ఇంటి ముందు ఇలా రంగులతో అందంగా ముగ్గులు కనిపించినాయి. ఎవరేశారంటే మా అత్తయ్య గారు మా ముగ్గురు మనవరాళ్ళు కలిపేశారని చెప్పారు. అక్కడి నుంచి మా ఊరి గ్రామ దేవతలైన మహంకాళ అమ్మవారు, వెంకమ్మ వారి దేవస్థానానికి వెళ్తూ ఉన్నామండి. వెళ్ళే దారిలో మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గులన్నీ కూడా ముగ్గు గొట్టంతో ఫుల్‌గా వేసేస్తారండి. చాలా అందంగా అయితే ఉంటదనమాట. పల్లెటూరులో ముగ్గులు అయి చూస్తూ ఉంటే ఇదిగోండి అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చేసాం అనమాట. మేము వెళ్ళేసరికి అమ్మవారి దేవస్థానం తలుపు తీసే ఉంది. అంటే టైమింగ్స్ ప్రకారం అయితే తలుపు తీస్తారనమాట. ఓపెన్‌లో ఉంది కదా! దర్శనం చేసుకొని వద్దామని చెప్పి ఇద్దరం అయితే వెళ్ళామండి. చూసారా మా అమ్మవారి గుడి దగ్గర కూడా రంగులతో సంక్రాంతికి ముగ్గులేసేశారు. హ్యాపీ సంక్రాంతి అని రాశారు. గుడి దగ్గర అటు ఇటు కూడా పూలుత్తి చాలా అందంగా పూచినాయి అనమాట. మొక్కలయి భలే వేశారు. అమ్మవారి దర్శనం చేసుకున్నాం అనమాట. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసరికి మా కుయిలి పాప అయితే రెడీగా ఉందనమాట. ఇద్దరం కలిసి దుర్గమ్మవారి గుడిలోకి వెళ్దామంటే మా కుయిలి అయితే నా చంకెక్కేసింది. ఇద్దరం కలిసి అయితే దుర్గమ్మవారి గుడిలోకి వెళ్ళాము. మేము గుడిలోకి వెళ్ళేసరికి అత్తయ్య గారితో పాటు ఇంకొంతమంది అయితే గుడిలో ఉన్నారనమాట. ఆ రోజు శుక్రవారం కదండి, పూజ చేసుకుంటారనమాట. కొంతమంది వచ్చి అయితే లలితా శాస్త్రం చదువుకుంటూ ఉంటారు. మేము వెళ్ళే టైంకి పంతులు గారు కూడా వచ్చారనమాట. అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నారు. ఇదిగోండి మా కోమటగుంట విజయ దుర్గా భవానీ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. పండగలో అమ్మవారికి కలర్ఫుల్గా మంచి చీర అయితే కట్టారనమాట. అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు. మా ఊళ్ళో పూజలన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారండి. అమ్మవారి పూజలు, నెక్స్ట్ వచ్చి గుడి మెయింటెనెన్స్‌లు చాలా అంటే చాలా బాగా చేస్తూ ఉంటారనమాట. అమ్మవారికి ప్రతి శుక్రవారం పూజలు చాలా బాగా అయితే చేస్తారు. మొదటి శుక్రవారం అభిషేకం చేసి పీటల మీద కూర్చొని ఎవరో ఒకరు భోజనాలు పెట్టుకుంటూ ఉంటారనమాట. అలా అమ్మవారి దేవస్థానంలో పూజలు జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి గుడి పక్కనే చెరువులో బోలెడు తాబేళ్ళు అయితే ఉంటాయన్నమాట. అవి అలా పైకి కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి నేను మా కుయిలి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మధ్యాహ్నం అందరికీ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసామనమాట. పిల్లలందరూ కాసేపు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళందరికీ భోజనాలు వడ్డించేస్తే అందరూ భోజనాలు అయితే అయిపోయాయనమాట. భోజనాలు అయిపోయిన తర్వాత మగపిల్లలేమో కోడిపందాలు చూడడానికి బయటికెళ్ళిపోయారనమాట. ఆడపిల్లలందరూ కూడా మా కుయిలీతో ఆడుకుంటూ ఉన్నారు ఇంటి దగ్గరే. మొత్తం ముగ్గురు అందరు పిల్లలు కలిస్తే మాత్రం సందడి సందడిగా చాలా బావుంటుంది. ఈరోజు కనుమ కదండీ! కనుమ రోజే నైవేద్యం పెడతా ఉంటారనమాట. అలా మా విజయక్కయితే పైన పెట్టే నైవేద్యాన్ని తీసుకొచ్చి ఆవుకైతే పెడుతుందనమాట. మాకు ఇలా నైవేద్యాలు తినడానికి ఆటిలకి ఇలా ఆవులొస్తూ ఉంటాయన్నమాట ఎప్పుడూ కూడా. మా విజయక్కయితే పెట్టిన నైవేద్యం తీసుకొచ్చి ఆవుకైతే తినిపిస్తుంది. ఆవు కూడా భలే వస్తదండి. చక్కగా తింటది పెట్టిందంతా కూడాను. ఇలా ఆవు ఉంటుండంగానే మా వారిని నేను అన్నాను, ఈసారి ఎళ్లి కోడిపుంజుని తీసుకురండి, సరదాగా ఫోటోస్, వీడియోస్ తీసుకుందామంటే ఆయన ఎళ్ళైతే ఒక కోడిపుంజుని తీసుకొచ్చారు. ఆ కోడిపుంజుతో మా కుయిలి, నేను అయితే బోలెడు ఫోటోలు, వీడియోస్ అయితే తీసేసుకున్నాము. మా కుయిలి అయితే కోడిని అసలు వదలలేదు, ఎవరిని ముట్టుకోనివ్వలేదు. కోడి గురించి దాని ముద్దు ముద్దు మాటలైతే ఒకసారి వినేసేయండి. ఇలా కోడిపుంజుతో కబుర్లు అయిపోయిన తర్వాత మా ముగ్గురు అమ్మాయిలైతే శారీస్ కట్టుకొని ఫోటోస్, వీడియోస్ తీసుకుందాం అనుకున్నారంట. అందుకని వాళ్ళు ముగ్గురు రెడీ అయితే వాళ్ళతో పాటు మా బుడ్డ మనవరాలు కూడా లంగా జాకెట్ ఏసుకొని రెడీ అయిపోయిందండి. మా విజయక్క, అవ్వ కూడా ఇంకా ఇక్కడే ఉన్నాయి. చూడండి దానికి పెద్ద లంగా జాకెట్ ఒకటి ఏసారనమాట.
మా బుడదైతే అదేంటి ఆవా అని అడుగుతుంది. అసలు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. చేపలు, తాబేళ్ళు, కోళ్ళు, కుక్కలు, ఆవులు అట్లన్నిటిని చూస్తూ ఉంటది ఎప్పుడు చూసినా. మా ఇంటి ఎదురుగా దుర్గమ్మ వారి గుడి చెరువు ఉంది కదండీ! అటువైపు కొత్తగా అయితే ఒక పార్క్‌లా కట్టారనమాట. ఫోటోస్ తీసుకోవడానికి చాలా బావుంటుందని చెప్పి మా దీపు, భాను, నేనైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. విహాని, మా కుయిలిని వాళ్ళ డ్యాడీ అయితే తీసుకెళ్తున్నారనమాట. అంటే మా వారు, మా అమ్మాయిని, మా మనవరాల్ని అయితే తీసుకెళ్లారనమాట. మేము నడుచుకుంటూ ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా దూరం నుంచి అదే మా ఇల్లు. ఇదే ఇప్పుడు మేము వెళ్తున్న పార్క్ అనమాట. చెరువుకి పక్కనే వాటర్ ట్యాంక్ ఉంటది. వాటర్ ట్యాంక్ పక్కనే పార్క్ కట్టారనమాట. పల్లెటూరులో ఈ మధ్యలో పిల్లలు సరదాగా ఆడుకోవడానికని, పెద్దవాళ్ళు ఎవరైనా వాకింగ్ చేయడానికి కోసమని పార్క్స్ అయితే కడుతున్నారండి. ఇలా కట్టడం వల్ల చాలా చాలా బాగున్నాయన్నమాట. పార్క్ అంతా కూడా చాలా బాగుంది. మొక్కలను కూడా బాగా వేశారనమాట. కూర్చోవడానికి బెంచెస్ లాంటివి కూడా వేశారనమాట. ఇదేనండి ఆ ప్లేసు. మొత్తం ఈ చెరువు దగ్గరకొచ్చి చాలా ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నామనమాట. ఇలాగా కనుమ రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బాగా జరిగింది. కనుమ రోజు మేము ఇక్కడే ఉన్నాం. నైట్ వెళ్ళామనమాట. పిల్లలైతే ఉన్నారు. పిల్లల తర్వాత 2 డేస్ తర్వాత అయితే వచ్చారు. ఇదిగోండి మాకు ఈ లంగా జాకెట్‌తో ఆ ఇసుకలో ఆడుకుంటూ మొత్తం ఇసుకలోనే ఉందనమాట ఎక్కువ. వీడియో చూసిన తర్వాత బొమ్మల కొలువు, మా పార్కు ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.